మీ పేరు? నా పేరు డాక్టర్ దేవి వరప్రసాద్. సార్ అయితే యాజ్ ఏ డాక్టర్గా సో ఇలాంటి అంటే మీరు కూడా డొనేట్ చేశారు. సో అంటే ఏం చెప్తారు అసలు తలసేమియా పిల్లలకి ఇలా డొనేట్ చేయడం కానివ్వచ్చు, ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి కొన్ని విషయాలు? యాక్చువల్గా మన ఖమ్మంలో తలసీమియా పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మోరోవర్ బ్లడ్ క్రైసిస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందులో ఈ ఎండాకాలం ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ, పిల్లలకి హెల్ప్ చేయడానికి కోసం మనం ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసాం. అంతే కాకుండా ఇప్పుడు చాలా మందికి వాళ్ళ కిడ్స్కి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా తలసేమియా అటాక్ అయింది అని తెలియడం లేదు. దానివల్ల చాలా సివియర్ స్టేజ్లో వస్తున్నారనే తెలుస్తుంది. సో అసలు ముందుగా ఎలా గుర్తించాలంటారు? ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానివ్వచ్చు, చుట్టూ ఉన్నవారు కానివ్వచ్చు, పిల్లలకి తలసేమియా ఉందని. పిల్లలు ఒకటి యాక్టివ్గా ఉంటున్నారా లేదా చూసుకోవాలి. వాళ్ళ డైట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. వాళ్ళ ఆకలి నెక్స్ట్ వచ్చేసి అంటే హెల్దీ బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే మజిల్ డెవలప్మెంట్ అయితే ఎలా ఉందో చూసుకోవాలి. ఇవన్నీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రం మనం ఈ టెస్ట్ చేయించుకొని డయాగ్నోస్ చేసుకోవడం బెటర్.